ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: సామాజిక పింఛన్ల మొత్తాన్ని మరింత పెంచుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రేపటి నుంచి చౌక దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీని ప్రారంభిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. సంతోష్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి యోగా దోహదపడుతుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన డిఎస్సి 2025 పరీక్షా హాల్ టికెట్లను విడుదల చేశారు. వార్తల వివరాలు: అవకాశం ఉంటే సామాజిక పింఛన్ల మొత్తాన్ని మరింత పెంచుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు ఆయన పర్యటించారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని చెయ్యేరు గున్నేపల్లిలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న మహిళలకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఆయన అందజేశారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా పింఛను మొత్తాన్ని అందిస్తున్నది ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని గుర్తు చేశారు. పేదలకు అండగా నిలవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం అయింది, కానీ విని ఎరుగని విధంగా మీకు సహాయం చేశాం. 34,000 కోట్ల రూపాయలు పింఛన్ల రూపేణా పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం 200 రూపాయల నుంచి 5 ఏళ్లలో 2,000 రూపాయలంటే 10 రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళీ 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీని రేపటి నుంచి ప్రారంభిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వంలో ఇంటింటికి వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ సక్రమంగా జరగలేదన్నారు. అందుకే ఈ విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు రేషన్ సరుకులను డీలర్ల దుకాణాల వద్దనే అందిస్తామని చెప్పారు. పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. మొత్తం 63 లక్షల మందికి పింఛనిచ్చేందుకు ప్రభుత్వం 2,717 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అనకాపల్లి జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. నంద్యాలలోని బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం గోట్కూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను నిబద్ధతతో అమలు చేస్తోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొంటూ, భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి అతి పెద్ద ఎత్తున ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన మొత్తం కన్నా కూడా విభజించినటువంటి రాష్ట్రంలో ఇవాళ ఖర్చు పెడుతున్నటువంటిది చాలా ఎక్కువ మొత్తం. 4,000 నుంచి 15,000 రూపాయల వరకు, దాదాపు 60 లక్షల మంది వరకు కూడా మనం పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. రాబోయేటువంటి కాలంలో ఈ సీజన్ స్కూల్ ఓపెన్ అయ్యి అటు రైతులు తమ వ్యవసాయ పనులు మొదలు పెట్టే లోపలనే రైతులకు ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ గాని, చదువుకుంటున్న పిల్లలకి ఇవ్వాల్సినటువంటి తల్లికి వందనం ఉందో దాన్ని గాని వెంటనే కూడా విడుదల చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన డిఎస్సి 2025 పరీక్షా హాల్ టికెట్లను ఈరోజు విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిఎస్సి అధికారిక వెబ్సైట్ apdse.apcfss.in ద్వారా తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థులు తమ వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చు. కాగా డిఎస్సి పరీక్షలు జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్రానికి చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కలిపి మొత్తం 3,35,400 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఊపిరితిత్తులు, క్యాన్సర్ వ్యాధులకు కారణమైన పొగాకు, గుట్కా, ఖైనీ వంటి మత్తు పదార్థాల నుండి ప్రజలు దూరంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా కోరారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పొగాకు వల్ల కలిగే నష్టాలపై ముద్రించిన అవగాహన పోస్టర్ను ఈరోజు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేసి పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా ప్రజలను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 5వ తేదీన జరగనున్న ఏపీ లాసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని లాసెట్ చైర్మన్ ప్రొఫెసర్ ఉమా తెలిపారు.
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ప్రొఫెసర్ ఉమా మాట్లాడుతూ లాసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 27,253 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. 133 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు ఆన్లైన్ పరీక్ష మొదలవుతుందన్నారు. సంతోష్ ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తయారు చేయడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ వద్ద ఈరోజు జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక రుగ్మతల నుండి విముక్తి పొందడానికి యోగా దోహదపడుతుందని తెలిపారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నం వేదికగా నిర్వహించున్నామని మంత్రి పేర్కొంటూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 21వ తారీఖున విశాఖపట్నానికి ఈ అంతర్జాతీయ యోగా డేలో పాల్గొనడానికి మన ఆంధ్ర రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా యోగాలో భాగం కావాలి. మన ఆరోగ్యాన్ని, మన రాష్ట్రాన్ని ఒక హ్యాపీ స్టేట్ గా, హెల్తీ స్టేట్ గా చేయాలంటే యోగా భాగస్వాములు కావాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికోసమే దాదాపు నెల రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ రకమైనటువంటి యోగా ప్రాక్టీసెస్ కండక్ట్ చేయడం, సర్టిఫికేట్స్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5,000 కోట్ల రూపాయల పనులు చేపట్టామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రామాల రూపురేఖలు మార్చేందుకు పల్లె పండుగ కార్యక్రమం తోడ్పాటునందించిందన్నారు. ఈ పర్యటనలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో రహదారుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం వేర్లగుడిపాడులో సిమెంట్ రహదారులను ఈరోజు ఆయన ప్రారంభించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ వేర్లగుడిపాడు నుంచి ముంబై నెల్లూరు జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ 25 కోట్ల రూపాయలతో రహదారిని నిర్మించనున్నామని వెల్లడించారు. మరాఠా వీరవనిత మహారాణి అహిల్యాబాయ్ హోల్కర్ 3వ శతజయంతి వేడుకల సందర్భంగా రాజమహేంద్రవరంలో వైజంక్షన్ నుండి మంజీరా వరకు ర్యాలీ నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అరుణ్ సాహో, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆ వివరాలను వాతావరణ శాఖ అధికారి వివరిస్తూ, ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువట్రోపు ఆవరణలో నైరుతి గాలులు మరియు పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలను ఎదుర్కోవడానికి విజయనగరం జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ తన ఛాంబర్ నుంచి ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా సమావేశం నిర్వహించారు. వర్షాల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక పింఛన్ల మొత్తాన్ని మరింత పెంచుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రేపటి నుంచి చౌక దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీని ప్రారంభిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. సంతోష్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి యోగా దోహదపడుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన డిఎస్సి 2025 పరీక్షా హాల్ టికెట్లను విడుదల చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.